హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నివాంష్. వీకెండ్ కదా అని ఫ్యామిలీతో సరదాగా మెయిన్గా నివాంష్తో టైం స్పెండ్ చేద్దామని చెప్పి యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అందుకనేసి టెంపుల్కి వచ్చాము ఈ వీకెండ్. సో ఏం టెంపుల్ అంటే లోటస్ టెంపుల్కి వచ్చేసాము. సో అది ఎక్కడ ఉంది అంటే వెరీ నియర్ టు మీ అందరికీ తెలిసినటువంటి చిలుకూరు శ్రీ బాలాజీ టెంపుల్. సో బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉందండి ఈ లోటస్ టెంపుల్ అనేది. సో మీ అందరి కోసం అని లోటస్ టెంపుల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఉంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంది బాగా. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత మెయిన్గా ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తునికి నర్మదా నది ఒడ్డున దొరికింది ఇది. సో ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తుంటాయి. అండ్ మెయిన్గా అభిషేకము చాలా నిదానంగా చేపిస్తారు. అండ్ మనతో నార్మల్గా చాలా టెంపుల్స్లో లింగాలు ఇవి తాకనియరు కదా, ఇక్కడ చాలా ప్రీతికరం యాక్చువల్గా. సో మనం దగ్గర కూర్చొని బట్టి అభిషేకము, పాలాభిషేకము, పంచామృతంతో అన్ని అభిషేకాలు అనేది చేయిస్తారు. నేను టెంపుల్ విశిష్టత కూడా కథ మీకు అందరి కోసమని ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైం అయితే లైటింగ్స్తో ఇంకా బాగుంటుందంట. నాకు నివాన్స్తో నైట్ టైం ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది అనేసి నేను మార్నింగ్ టైం ప్లాన్ చేశాను నివాన్స్ని తీసుకొని ఫ్యామిలీతో. అండ్ టెంపుల్ చుట్టూరు యాక్చువల్గా వినాయకుడు, నరసింహస్వామి, ఆంజనేయుల స్వామి, రాముల వారు, వెంకటేశ్వర స్వామి చాలా ఉన్నారు. సో ఈ దేవుళ్ళందరూ ఉన్నారు యాక్చువల్గా. చాలా పెద్ద కలశం కూడా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. నివాంష్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఈ టెంపుల్లో. అక్కడ ఉన్న క్రౌడ్ని ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసి వాళ్ళకి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ హ్యాపీగా తిరుగుతున్నాడు. సో నామం పెట్టుకున్నాడు యాక్చువల్గా పూజారి చేత. చాలా క్యూట్గా అనిపించాడు. సో ఇంకా వాడిని చూస్తే అందరూ దగ్గరికి తీసుకొని చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్తున్నారు. సో వీడియోలో కూడా ఇది పోస్ట్ చేశాను యాక్చువల్గా మీ అందరి కోసం, నివాంష్ ఎలా ఎంజాయ్ చేశాడని కూడా. అండ్ సో ఈ టెంపుల్లో నార్మల్గా అయితే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. సో మీకు బ్రేక్ఫాస్ట్ అని, పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ చేశారంట రీసెంట్గా. అండ్ మెయిన్ థింగ్ గోశాల కూడా ఉంది. సో అక్కడ గోమాతల కోసం మీరు నార్మల్గా కూడా మనీ పే చేసి దానం అనేది పెట్టచ్చు యాక్చువల్లీ. సో కూర్చోడానికి కూడా పెద్ద పెద్ద తిన్నెలు ఉన్నాయి. మంచిగా అసలు షెల్టర్స్ వేశారు. అండ్ సో పక్కనే పిల్లల కోసం కూడా టెంపుల్ లోపలనే ఒక చిన్న పార్క్ ఉంది యాక్చువల్గా. దానికి జస్ట్ ఎంట్రీ ఫీజు ఉంది. సో ఇట్ షుడ్ బి అరౌండ్ 20 to 50 రూపీస్ మధ్యలోనే ఉంది. సో హ్యాపీగా మీరు టెంపుల్లో కాస్త టైం స్పెండ్ చేసి అండ్ ఆ పార్క్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం చేయడం, మీ అందరూ కూడా స్టార్ట్ చేసి టెంపుల్ చూసేసేయండి హైదరాబాద్ వచ్చిన లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. అండ్ నేను అందుకే డిస్క్రిప్షన్లో కూడా మీకోసం టెంపుల్ లొకేషన్ని పెడుతున్నాను. అండ్ నియర్ బై టెంపుల్లో కూడా ఏంటంటే మీకు డియర్ పార్క్ అనేది ఉంది యాక్చువల్గా. ఈ డియర్ పార్క్ కూడా చాలా ఫేమస్ అండి. మీరు కనుక చూసారంటే ఈ మధ్యకాలంలో ఈ లోటస్ టెంపుల్ అండ్ రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి మధ్య దారిలో యాక్చువల్గా ఈ డియర్ పార్క్ అని కూడా పెడుతున్నారు. బట్ డియర్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ అంతా లేవు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ పిక్నిక్ ప్లేస్ అని చెప్పగలుగుతాను నేనైతే. అండ్ స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు వాచ్, లైక్, మెయిన్లీ కమెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కమెంట్ చేస్తే, సో ఎనీ పాసిబిలిటీస్ టు మేక్ సమ్ మోడిఫికేషన్స్ definitely will do that. Don't forget to share, subscribe my channel. Yours Nivansh. Love you guys. Keep watching. Bye bye. See you with the next vlogs and shorts. Thank you.